ఒక ధనం కట్టి ఆయన ఒక గృహ నిర్మాణం మంచిగా చేసి పెట్టవయ్యా అని ఇచ్చాం. కాకపోతే వారైనా సరే ఏం చేసేది ఏం లేదు కాబట్టి కాలాంతరంలో ఇవన్నీ కూడా దోషాల కిందకే వస్తాయి. తర్వాత పోనీ ఇదంతా బాగుందా, ఇదంతా పవిత్రంగా ఉంది అనుకున్నా మనం చేసే ప్రథమంగా తప్పదు తెలుసా, భూమిని హింసించాం. అవునా, మనం ప్రొక్లయంతో లాగుతాం. అసలు భూమాతను తొక్కడమే మనం రోజు లేవడం అంటే నమస్కారం చేసుకొని లేమంటారు భూమికి. ఎందుకు? మన పాదాలు అమ్మవారు మోస్తుంది కాబట్టి అమ్మ ఎటువంటి నష్టము కలగకుండా చూడు తల్లి అని చెప్పి భూమికి నమస్కారం చేసుకొని లేవాలి. అటువంటిది భూమిని మనం హింసిస్తున్నాం. పోనీ అంత తాగుతున్నామా? ఈ యొక్క భూమి మీద అంటే ఇంతకు ముందు ఇక్కడ చీమలో లేకపోతే ఏవో ఒకటి జీవరాశులు ఇంత గూడు పెట్టుకోవడమే జరుగుతూ ఉంటాయి. వాటి ఇంటిని తొలగించేస్తున్నాం. అంటే వారు కట్టుకున్న నిర్మాణాన్ని వాళ్ళు శుచిగా కట్టుకునే ఉంటారు, దాన్ని కూడా మనం పక్కకు దోషేస్తాం. అది దోషమే. ఇంకోటి ఏమిటయ్యా అంటే మన భూమికి 3 పేర్లు ఉన్నాయి. ఏమిటంటే యుద్ధ భూమి, కర్మభూమి, పుణ్యభూమి అని. పుణ్యభూమి అంటే ఏంటయ్యా అంటే ఇప్పుడు మనం చేపిస్తున్నది. కర్మభూమి ఏంటంటే అనుభవించినది. యుద్ధ భూమి అంటే ఏంటంటే ఎంతోమంది ఇక్కడ ప్రాణత్యాగాలు చేసినవి. అవునా, అయితే వారి అస్థికలన్నీ కూడా దీని కింద నిక్షిప్తమై ఉంటాయి కదా. ఒకవేళ ఇది అడవి అయినా ఆ యొక్క జీవరాశులు దీనికి అవైనా సరే దీని కింద నిక్షిప్తమై ఉంటాయి. అవునా, సో అవన్నీ కూడా ఈ మనం తవ్వినప్పుడు బయట అవి మట్టిలో కలిసిపోయి ఉండొచ్చు, లేకపోతే ఏమైనా ఉండొచ్చు, బయటపడి ఉండొచ్చు మనకి. అవునా, సో అవన్నీ కూడా వాస్తు దోషాలకి ప్రధానంగా సంకేతాలు అనమాట. కాబట్టి మనం ఇన్ని తప్పిదం చేస్తున్నాం కదా, ఇన్ని తప్పిదం చేస్తున్నప్పుడు మరి ఆ యొక్క శాంతి చేసుకున్నాం అనుకోండి, అమ్మ ఈ తప్పిదము మాకు తెలిసి నాకు కూడా తప్పక చేసినవి, నాకు వేరే దారి లేదు, వేరే గత్యంతరం లేదు కాబట్టి ఆ యొక్క దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి ఈ యొక్క నూతన గృహంలో మన సంకల్పం చెప్పుకున్నా ధన కనక వస్తువాహన ధేను కాంచన పుత్ర పౌత్ర అంటే అన్నీ కూడా నాకు ఏదైతే సకాలంలో మనకి ఎప్పుడూ కూడా ఉంది. ఎక్కడికి వెళ్ళి నువ్వు కోరుకోకూడదు. ఒక కోరిక కోరుకున్నాం అనుకోండి, నాయన నాకు ఇల్లు కావాలి అని కోరుకున్నాను. అవునా, లేదు ఇంకొంతమంది ఏం చేస్తారు, నాకు ఒక పెద్ద ఇల్లు కావాలని కోరుకు, కానీ వారికి అంత శక్తి ఉన్నదా, పెద్ద ఇల్లు కట్టుకునే శక్తి ఉన్నదా లేదంటే భగవంతుడు చూస్తాడు కదా. కాబట్టి మన మనసులో కోరుకోవాల్సింది ఏంటంటే నాకు ఏదైతే సకాలంలో నేను పిల్ల పాపలతో సుఖ సంతోషాలకి ఉండడానికి నాకు ఏవైతే అవసరమో ఆ యొక్క సకాలంలో నాకు ప్రతిదీ కూడా సమకూలేలాగా నన్ను అనుగ్రహించవయ్యా అని కోరుకోవాలి. ఇప్పుడు కూడా ఇక్కడ మనం కోరుకునేది కూడా అదే అన్నమాట.